హల్లెలూయా. ఏదైనా వాక్యము 2వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. విశ్వాసం ఉంచాలి. విశ్వాసానికి నమ్మకానికి కొంచెం తేడా ఉంటుంది. కొంచెమే అనుకుంటాం కానీ అది ప్రయాణిస్తున్న కొద్దీ చాలా పెద్ద వ్యత్యాసం. హైవే రోడ్డులో చూడండి, ఊరిలోనికి వెళ్ళే దారి, హైవే రోడ్డుకి వెళ్ళే దారి పక్కనే ఉంటాయి. ఆ రెండింటికి జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ నుంచి 2 అడుగులు అలా వేసామనుకోండి ఊర్లోకి వెళ్ళిపోతాం. 2 అడుగులు హైవేలో కనుక వేసామనుకోండి హైవే నుంచి వెళ్ళిపోతాం. ఆ 2 అడుగులే లేదా ఆ 1 అడుగే నీ మార్గమును త్రిప్పేస్తుంది. అలాగే విశ్వాసము నమ్మకము అన్నది 2 కూడా ఒకలాగే ఉంటాయి. కానీ నమ్మకము ఆధారాలతో కూడినది. ఇదిగో నాకు పలానా దాంట్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది, కావాలంటే చూడు అని మార్కు లిస్ట్ చూపిస్తారు. ఇదిగో నా చక్కటి వివాహం అయింది, ఇదిగో కావాలంటే చూడు అని పెళ్ళి ఆల్బము పెళ్ళి వీడియోలు చూపిస్తారు. ఇదిగో నాకు 2 పిల్లలు ఉన్నారు, కావాలంటే చూడు అని చెప్పి పిల్లలను చూపిస్తారు. ఇవి ఏంటంటే మనుషులు నమ్మకం చేయడానికి. అదే వ్యాపారాల్లోనే అదే చక్కటి ప్రతి దాంట్లో కూడా ఇదిగో ఇది చూడు అది చూడు నేను ఇలా చేశాను అలా. అవి చూచినప్పుడు మనకేమవుతుందంటే ఓకే రైట్ నమ్మకం కలుగుద్ది. ఓకే నువ్వు చెప్పిందంతా నిజమే అని. విశ్వాసము అన్నది మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకోదు. ఇంకొకటి చూపించడానికి రుజువులు సాక్ష్యాలు ఉండవు. అబ్రహాము దేవుని నమ్మాడంతే, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుడు అబ్రహాముతో అన్నాడు నేను నీకు పిల్లల్ని ఇస్తానని. అయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఎవరు లేరు, అబ్రహాము దేవుడితో మాట్లాడినప్పుడు ఎవరు లేరు. ఇస్తాడా నీకు దేవుడు ఏది చూపించు అనడానికి ఆధారం లేదు. కానీ 100 ఏండ్ల వయసు అతడు చనిపోతూ ఉన్నప్పటికీ, చనిపోయే వృద్ధాప్యానికి మృతతుల్యమైన శరీరం అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అతని శరీరం మృతతుల్యమైనప్పటికీ దేవుడు ఆ మృతతుల్యమైన దాన్ని జీవింపచేసి గర్భఫలము అనుగ్రహించాడు. దానియేలు సింహాల యొక్క బోనులో ఉన్నాడు. దేవుడు విడిపిస్తాడు అంటే ఏది ఆధారం మీద ఎవరినన్నా దేవుడు విడిపించాడా? లేదే. బైబిల్ గ్రంథంలో అంత ముందన్నాడు రాయబడి లేదు కదా అటువంటి సందర్భం. కానీ దానియేలు దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి దేవుడు దానియేలుని విడిపించాడు. విశ్వాసము గలవాడే నిత్య జీవము, నిత్యము జీవించే జీవితము. నిత్యము జీవించే జీవితం అన్నది ఎక్కడుంది? పరలోకంలో ఉంది, దేవునితో పాటు ఉంది. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు అని ఆధారాలు రుజువులు సాక్ష్యాలు అడగకుండా నమ్మేవాడే, విశ్వసించేవాడే దేవుడు ఉండు చోటలో ఉండి నిత్యము జీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.